సో ఏం లేదు బిడ్డ, నా క్వశ్చన్ ఒకటే. బికాస్ ఒకటి చెప్తాను, నేను పెద్దగా ఎక్కువ చదువుకోలేదు. బట్ ఈవెన్ దో ఐ టెల్ యూ ఓన్లీ వన్ థింగ్ వెరీ క్లియర్లీ. ద థింగ్ ఈజ్ వాట్ ఏంటంటే, ఏ పరిపాలన వచ్చినా ప్రజలకు ఏం జరుగుతున్నది, దట్ ఈస్ మెయిన్ క్వశ్చన్. ఎమ్ ఐ రైట్ ఆర్ రాంగ్? ఓకే, ఇప్పుడు కేసీఆర్ పాలనలో డబుల్ బెడ్రూమ్ అన్నారు, ఎంతమందికి వచ్చాయి? ఇప్పుడు స్టిల్ ఎన్నో అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్షన్ ఉన్నాయి అక్కడ, బట్ ఎంతమందికి వచ్చాయి? ఎంతమందికి అలాట్ అయ్యాయి? ఇప్పటిదాకా నాకు తెలిసి నాట్ ఈవెన్ 10% కూడా కాలేదు. స్టిల్ ఇట్ ఈస్ కొంతమంది ఏమంటారంటే మళ్ళీ రిపేరింగ్లు ఉన్నాయి, కొంచెం మోడిఫికేషన్ చేయాలి, సమ్ వర్క్ ఈస్ గోయింగ్ అండర్ ప్రాసెస్ అని చెప్పేసి అంటున్నారు. దెన్ ఆఫ్టర్ కమింగ్ ద రేవంత్ రెడ్డి. ఇంకోటి ముఖ్య విషయం ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు నాకు రేవంత్ రెడ్డి గారు కానీ కేసీఆర్ గారిని డిఫరెంట్ ఏం కాదు. బోత్ దే ఆర్ ద సీఎం ఓన్లీ, దే కేమ్ టు సర్వ్ ద పీపుల్ ఓన్లీ. కాకపోతే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇప్పుడు పాత ఓల్డ్ పెండింగ్స్ ఏవైతున్నాయి, ఏమైనా వచ్చినాయి. ఇంకోటి వన్ మోర్ థింగ్, ఐ టెల్ యూ వన్ థింగ్. ఆర్టీసీ ఈజ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ లాస్ లో ఉంది, అది అందరికీ తెలుసు. ఫ్రీ పెట్టారు, ఆయన ఫ్రీ పెట్టారు కరెక్టే. ఇప్పుడు దాంట్లో ఏమవుతుంది, రికవర్ ఎట్లా అవుతుంది అమౌంట్ అంత మొత్తం అంటే మరి అల్టిమేట్ గా మళ్ళీ ప్రజల మీదే పడుతుంది. అది ఒక చిన్న క్వశ్చన్, మళ్ళీ అల్టిమేట్ గా ప్రజల మీదే పడుతుంది అది. అండ్ వన్ మోర్ థింగ్, లేడీస్ కి ఫ్రీ పెట్టారు, జెంట్స్ కి ఏమో ఫేర్ పెట్టారు. లేడీస్ ఏమో 80% ఎక్కుతారు బస్సులలో, డబ్బులు పెట్టి కొన్న టికెట్ వాళ్ళేమో ఇట్లా హ్యాంగ్ చేస్తున్నారు ఇట్లా. సో అది ఎంతవరకు ఫేర్ అన్నది, అదొకటి. ఎమ్ ఐ రైట్ రాంగ్? అది ఒకటి ఏంటంటే బిడ్డ, నేను చెప్పేది ఒకటే. అల్టిమేట్ గా నా క్వశ్చన్ ఏంటంటే, ఎవరైనా పరిపాలించండి. మన ఇది డెమోక్రసీ కంట్రీ, ఇది అందరికీ ఈక్వల్ రైట్స్ ఉన్నాయి. ఎవరు చేసినా అల్టిమేట్ గా ప్రజల కోసం మాత్రమే చేయాలి. దట్ ఈస్ మై మెయిన్ ఇంటెన్షన్. వాళ్ళు ఎవరన్నా కానీ, మేబీ మోదీ, మేబీ రేవంత్ రెడ్డి, మేబీ కేసీఆర్, టుమారో డే సమ్ అదర్ ఎక్స్టెంట్ పర్సన్, ఎవరు వచ్చినా కూడా ప్రజల కోసం మాత్రమే చేయాలి. అది దట్ ఈస్ మై అల్టిమేట్ మోటివేషన్. అందరికీ నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే, ఎవరు వచ్చినా ప్రజల కోసం చేయండి. ఏదో మన స్వార్థాల కోసం, మన బ్యాంక్ బ్యాలెన్స్, మన ప్రాపర్టీల కోసం, మన ఎసెట్స్ కోసం కాదు కావాల్సింది. ద మూమెంట్ అలా మీకు సంపాదించుకోవాలనే ఉద్దేశం ఉంటే బిజినెస్ ఉన్నాయి, చాలా బిజినెస్ ఉన్నాయి, అట్లా అని చేసుకోవచ్చు. వై యు ఆర్ కమింగ్ ఇన్ ద పాలిటిక్స్? టు సర్వ్ ద పీపుల్ కదా, టు సేవ్ ద పీపుల్ కదా, టు సాక్రిఫైస్ ద పీపుల్ కదా. అక్కడ ఎంతవరకు నిజం జరుగుతుంది? దట్ ఈస్ మై క్వశ్చన్. ఒకటి ఏంటిదంటే అంకుల్, ఇప్పుడు మన జనరల్ గా చూసుకున్నా కూడా లైక్ ఎట్లా అనంటే వాళ్ళు 6 ఇచ్చారు, 6 గ్యారెంటీస్ ఇచ్చినప్పుడు మరి 6 గ్యారెంటీస్ అది వర్తబుల్లా, అసలు అయితాయా కావా, మరి ఏంటి? వాళ్ళు అయితే అయినాయి అని చెప్తున్నారు, కొంతమంది ప్రజలు కాలేదని చెప్తున్నారు. మరి నిజంగా అయినాయా కాలేవా? కాలేదమ్మా, నాకు తెలిసైతే కాలేదు. అయిన వాళ్ళు చెప్పండి, వచ్చి ముందుకు చెప్పండి, పబ్లిక్ వచ్చి చెప్పాలి కదా. ఇప్పుడు సపోజ్ చెప్పారు 6 హామీలు ఇచ్చారు వాళ్ళు, ఆ 6 హామీల్లో ఒక్కటి 6ట్లో ఎంతమందికి ఎన్ని న్యాయం జరిగింది? లెట్ దెమ్ ద పబ్లిక్ టు కమ్ ఇన్ టు ఫ్రంట్ ఆఫ్ ద మీడియా, వాళ్ళు వచ్చి మాట్లాడమండి. ఇప్పుడు మీరు ఎట్లాగైతే ఇప్పుడు పొలిటికల్ సర్వీస్ చేస్తున్నా అట్లా పబ్లిక్ సర్వీస్ చేయండి. ఎంతవరకు మీకు న్యాయం జరిగింది, ఎంతవరకు మీకు వచ్చినాయి ఈ స్కీమ్స్, ఎంతవరకు మీకు బెనిఫిట్స్ జరిగినాయి, అది వచ్చి మాట్లాడండి. దెన్ ఆఫ్టర్ ఇట్ విల్ బి ఫైన్. అదర్వైజ్ దెర్ ఈస్ నో అదర్. కమింగ్ ద కేసీఆర్, కమింగ్ ద రేవంత్ రెడ్డి, కమింగ్ అదర్ పర్సన్, అల్టిమేట్ గా నా క్వశ్చన్ ఏంటంటే, ఎవరు వచ్చినా కూడా పబ్లిక్ ఎంతవరకు న్యాయం జరుగుతుంది. దట్ ఈస్ మై మెయిన్ ఇంటెన్షన్. నాకు ఎవరితోనే ఏ డిఫాల్ట్ లేదు, ఎవరితోనే ఎనిమీ లేదు, ఏం లేదు. సో చెప్పేది ఒకటి ఏంటంటే, పబ్లిక్ కోసం చేయాలి బిడ్డ. ఎవరైనా కానీ, నేనైనా, మీరైనా, అన్నయ్యైనా, ఎవరైనా కూడా మనం వచ్చామంటే దాన్ని ఫుల్ఫిల్ చేయాలి. ఇట్లా ఎంతగానో మన కోసం వచ్చాము, పవర్ కోసం వచ్చాము, సాధించే కోసం వచ్చాము, డబ్బుల కోసం ఇది కాదు. ఇప్పుడు నేను ఆటో డ్రైవ్ చేస్తున్నాను, ఫ్యామిలీ కోసం, కుదిరితే నలుగురికి సాయం చేస్తాను. సపోజ్ ఇఫ్ ఐ బికమ్ ఏ సీఎం, ఒక పదవిలోకి వచ్చినప్పుడు ఏంటి ప్రజలు, అలాంటప్పుడు నేను రాకూడదు పదవులకి. వచ్చానంటే పబ్లిక్ కోసమే ఉండాలి, అంతకు మించి ఇంకా ఏం జరగకూడదు. మీరు బాగా మాట్లాడుతున్నారు ఇంగ్లీష్, ఎంత చదువుకున్నారు మీరు? నేనా? ఐ డోంట్ హావ్ మచ్ క్వాలిఫికేషన్. I'll tell you one thing. నా ఆటోలో చాలా మంది కూర్చుంటారు, స్టూడెంట్స్ కానీ, ఎవరైనా ఫ్యామిలీస్ కానీ, అందరు మాట్లాడుతుంటారు, నేను అబ్జర్వ్ చేస్తుంటాను, చూస్తాను. వొకాబులరీ ఏంటి, ప్రొనౌన్సియేషన్ ఏంటి, అట్లా నేను కొంచెం గ్యాదర్ అవుతా. అపార్ట్ ఫ్రమ్ దట్ మై సన్, మై డాటర్ ఈస్ దేర్, దే ఆర్ డూయింగ్ ద కాలేజ్. I learn from them. That's what. And I observe each and every news. చూస్తుంటాను ఏం జరుగుతుంది, వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద స్టేట్, వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద కంట్రీ, వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద ఇంటర్నేషనల్ స్టాండర్డ్, అది అబ్జర్వ్ చేస్తుంటారు. అంతకు మించి సింగిల్ కదా. అయితే కోల్కతాలో రీసెంట్ గా ఒక డాక్టర్ రేప్ జరిగి చంపేశారు. సో వాట్ డు యు థింక్ అబౌట్ దట్? కంప్లీట్లీ నేను కండెమ్ చేస్తాను బేటా. పనిష్మెంట్ ఇవ్వాలి, అల్టిమేట్ పనిష్మెంట్ ఇవ్వాలి. ఎవడన్నా కానీ నెగిటివ్ మేనర్ లోకి వెళ్ళిందంటే డెఫినెట్ గా కండెమ్ చేయాలి. లేకపోతే దెర్ ఇస్ నో మీనింగ్ ఫర్ లా అండ్ ఆర్డర్. అంటే రక్షించేటోళ్ళకి ఇప్పుడు రక్షణ లేకుండా పోయింది అని చెప్పి అంటున్నారు. మరి పబ్లిక్ లో చైతన్యం రావాలి, ఎన్లైట్మెంట్ అనేది పబ్లిక్ లో రావాలి. రెవల్యూషన్ హాస్ టు బి చేంజ్ ఇన్ ద పబ్లిక్. ఏ లీడర్ వచ్చి చేంజ్ చేయడు పబ్లిక్. ఎవరు మనం ఓటేస్తే వాడు వస్తాడు.
అవునా కదా? మనం ఎవరికైతే ఓటేస్తాం వాడు వస్తాడు. ఓటేసే ముందర మనం ఆలోచించాలి మనకు ఈజ్ రాంగ్ పర్సన్ అన్నది. అది మనం డెసిషన్ తీసుకుని అప్పుడు వేయాలి కానీ ఏదో బ్లైండ్కి వెళ్తున్నాము, వాడు ఏదో క్వార్టర్ ఇస్తుండు, బిర్యానీ ప్యాకెట్ ఇస్తుండు, శారీలు ఇస్తుండు. దిస్ ఇస్ నాట్ ద మీనింగ్.